చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎట్టకేలకు మొంతా తుఫాన్ తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 11-12 గంటల సమయంలో తీరాన్ని దాటింది. అయితే తీరం దాటినా కూడా వానగండం ఇంకా వెంటాడుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ని. తుఫాన్ ప్రభావంతో నేడు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాలలో. అవి ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. భారీ వర్షాలకు తోడు రేపు తీరం వెంట ఈదురుగాలులకు ప్రభావం కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. నేడు పలు జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం క్రమంగా బలహీనపడుతున్నటువంటి మొంతా తీవ్ర తుఫాన్ కాస్త తుఫానుగా మారుతుంది. ఇక తీవ్ర తుఫాన్ నుంచి తుఫానుగా మారిన తర్వాత వాయుగుండంగా బలహీనపడేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని గంటలలో బుధవారంతో పాటు గురువారం కూడా వర్షాలకు అవకాశం ఉంది. వాయుగుండంగా మారినప్పటికీ కూడా ఇప్పటికే 90 నుంచి 100 కిలోమీటర్ల గాలుల వేగం కాస్త 40 నుంచి 50 కిలోమీటర్ల వేగానికి తగ్గింది. అయినా కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. మత్స్యకారులు ఎవరు కూడా 2 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళవద్దని కూడా సూచించింది వాతావరణ శాఖ. పోర్టుల్లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అన్ని పోర్టులలో కూడా అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ తీరాన్నైతే దాటి ఆ ప్రమాదం అయితే దాటి వెళ్ళిపోయింది. కానీ తీవ్ర తుఫాన్ అది కాస్త దాని ప్రభావం ఇంకొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీవ్ర తుఫాను ఇప్పుడిప్పుడే తన దిశను, తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ తుఫానుగా మారుతుంది. ఆ తర్వాత వాయుగుండంగా మరొక 5-6 గంటల్లో మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. వాయుగుండంగా మారినటువంటి తర్వాత విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. భీకరమైనటువంటి గాలులు, వర్షాలు లేకపోయినప్పటికీ కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ ఈరోజు రాత్రి వరకు, రేపటి వరకు కూడా కొన్ని ప్రాంతాలలో అయితే ఎల్లుండి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బంది పెడుతున్నటువంటి మొంతా తుఫాన్, తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి మొంతా తీవ్ర తుఫాన్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటి వెళ్ళింది. ఆ దిశగా పయనం కొనసాగిస్తుంది. ప్రస్తుతానికైతే తీవ్ర తుఫాను కాస్త తుఫానుగా మారి వాయుగుండంగా మారేటువంటి క్రమానికి మల్లుతుంది. అయినప్పటికీ కూడా వర్షాలు మాత్రం బీభత్సంగా కొనసాగుతున్నాయి. అక్కడ ఇప్పటికే చాలా వరకు పంట నష్టం కూడా వాటిల్లినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాత్రి వచ్చినటువంటి ప్రచండమైనటువంటి గాలుల కారణంగా విపరీతమైనటువంటి వర్ష ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వరదలు కూడా ముంచెత్తినటువంటి సందర్భం, నదులు ఉధృతంగా ప్రవహించినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా చాలా కీలకంగా మారింది. తీవ్ర తుఫాన్ అయితే దాటింది, కానీ దాని నుంచి వచ్చేటువంటి వర్ష ప్రభావం అయితే ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రాత్రి వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు.